లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్వాహకురాలు విజయలక్ష్మికి మేడ్చల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కుత్బుల్లాపూర్ మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్ చేసి విల్లాలు నిర్మించారని విజయలక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఆ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో కూల్చిన విల్లాలకు నష్టపరిహారం ఇప్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. అప్పటి నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతోంది విజయలక్ష్మి. ఉదయం విదేశాలకు పారిపోదామనుకున్న విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేడ్చల్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నిర్వాహకురాలు విజయలక్ష్మికి మేడ్చల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కుత్బుల్లాపూర్ మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్ చేసి విల్లాలు నిర్మించారని విజయలక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఆ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో కూల్చిన విల్లాలకు నష్టపరిహారం ఇప్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. అప్పటి నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతోంది విజయలక్ష్మి. ఉదయం విదేశాలకు పారిపోదామనుకున్న విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేడ్చల్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇదే విషయంపై డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. ఎస్ రాంప్రసాద్. సూర్య, హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి విజయలక్ష్మిపై అయితే గతంలో ఇటు భూ కబ్జాతో పాటు 420 కేసులు, అదేవిధంగా చీటింగ్ సంబంధించినటువంటి పలు కేసులు అయితే కీలక కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుండా విదేశాలకు వెళ్తున్నట్లు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న అనంతరం అయితే తనపై ఇప్పటికే ఉన్నటువంటి పలు సెక్షన్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా పోలీసులు విచారణ చేయడం జరిగింది. విచారణలో అయితే ఇటు విజయలక్ష్మి అన్ని నిజాలను అంగీకరించడంతో అయితే పోలీసులు కూడా విచారణ అనంతరం కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి మల్లంపేటలో ఇటు భావనాస్ జిఎల్సి క్రిప్స్కి సంబంధించినటువంటి ఏదైతే విల్లాస్ ఉన్నాయో సుమారు 300 విల్లాల వరకు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటు కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోవడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ను కూడా కల్పించకపోవడంతో పాటు ఇటు ప్రభుత్వ స్థలంలో కూడా ఇటు విల్లాలు నిర్మించినట్లుగా కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన కేసులు, అదేవిధంగా బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకొని రుణాలు చెల్లించడంలో కూడా కొంత జాప్యం చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి కేసులకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఈరోజు విచారణ చేయడం జరిగింది. విచారణ చేసిన అనంతరం హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అయితే మేడ్చల్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కేసులన్నిటిపైన కూడా తొలుత ఇటు జస్టిస్ అక్కడ అన్ని విషయాలపై ఆరా తీసిన అనంతరం అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. దీనికి సంబంధించి అనంతరం అయితే ఇటు దుండిగల్ పోలీసులు చెర్లపల్లి జైల్లో కూడా ఇటు విజయలక్ష్మి తరలించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కేసుకు సంబంధించి ఇటు విజయలక్ష్మి బాధితులు ఇప్పటికే దుండిగల్ పోలీస్ స్టేషన్లో చాలామంది కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు, గతంలో ఏదైతే ప్రభుత్వ ఆస్తి దాంట్లో నిర్మించినటువంటి విల్లాలను హైదరాబాద్లో హైడ్రా కూడా కూల్చివేతలు నిర్వహించడం జరిగింది. కూల్చివేతల అనంతరం ఎవరైతే ముందు అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారికి నష్టపరిహారం చెల్లించడంలోనూ కూడా ఇటు కస్టమర్లకు అందుబాటులో లేకపోగా తనపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి విచారణకు కూడా హాజరు కాకపోగా ఇటు పోలీసులకు అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి విజయలక్ష్మిని అయితే ఎట్టకేలకు పోలీసులు విచారణ చేయడంతో పాటు ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇప్పటికే విజయలక్ష్మిని ఇటు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన విషయాన్ని తెలుసుకొని అయితే భారీగా ఈరోజు ఉదయం నుంచి కూడా దుండిగల్ పోలీస్ స్టేషన్కి అయితే చాలామంది బాధితులు రావడంతో అయితే పోలీసులు విచారణ అనంతరం అయితే కోర్టులో హాజరుపరిచి అనంతరం కోర్టు డైరెక్షన్ ఆధారంగా అయితే చెర్లపల్లి జైలుకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఇటు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సూర్య, గుర్రం విజయలక్ష్మి అని జిఎల్సి భావన క్రిప్స్ మల్లంపేటలో కన్స్ట్రక్షన్ చేసిన తను 300 చిల్లర విల్లాస్ అవి. సో ఆమె ఆల్రెడీ మమ్మల్ని ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ ఎవ్రీథింగ్ మోసపోయింది. రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల చాలా మంది 17-18 ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కోళ్ళకైతే ఈ రోజు హైడ్రా కూలగొడుతుందంటే 1 వీక్ ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిందండి. వాళ్ళ పైసలన్నీ తీసుకుంది, అన్నీ తీసుకుంది. ఇప్పటికీ అంటే ఆమె మొన్న ప్రెస్ రిలీజ్ ఒకటి చేసిందండి. ఏంటి అంటే మేము కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ హ్యాపీ లైఫ్ దేర్ అని. దయచేసి మీకు అందరికీ ఓపిక ఉంటే మీరు కూడా రావచ్చు. ఆమె క్లబ్ హౌస్ కట్టిందా, ఇమ్యూనిటీస్ ఇచ్చిందా, కాంపౌండ్ వాల్ కట్టిందా, రోడ్ వేసిందా, లేకపోతే ఎలివేషన్స్ కట్టిందా, ఎంట్రన్స్ గేట్ కట్టిందా, సెక్యూరిటీ కట్టిందా, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిందా, డ్రైనేజ్ ఏ చెరువులో కలుస్తుంది, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లిటరల్లీ యూ కెన్ సీ. ఇది టోటల్లీ అంటే ఫిగర్ వైజ్ గా చెప్పుకోవాలంటే ఇట్స్ మోర్ దాన్ అ బిగ్గర్ స్కామ్ దాన్ స్టాంప్ డ్యూటీ స్కామ్. మోర్ దాన్ 300 crores స్కామ్ అండి. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది.
ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? ఉన్నదంతా పోయింది, హైదరాబాద్నే పోయింది. అంతా కావాలి, ఏం కావాలి? ఇల్లు కట్టి ఇవ్వాలి. అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు, మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు కూడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అన్ననే పెట్టేసినాం.